మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలు కూలీలని కలుస్తూ తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు డీకే అరుణ. నారాయణపేట జిల్లా మరికల్ సమీపంలో ఉపాధి కూలీలతో డీకే అరుణ మాటామంతి నిర్వహించారు. ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీల కష్టాలు తెలుసుకొని వేతనాన్ని 310 రూపాయలకి ప్రధాని మోదీ పెంచారని గుర్తు చేశారు. తప్పకుండా ఈసారి బీజేపీకి ఓటు వేస్తామని అరుణకి భరోసా ఇచ్చారు ఉపాధి కూలీలు. కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ మాట్లాడుకున్నాను. ఈసారి మన అందరు చెప్పినారు కాంగ్రెస్ ఏమి ఇయ్యలే కదా. 5-4 పింఛన్ ఈరోజు పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. పైన కాంగ్రెస్ పార్టీ ఇవాళ లేదు. దేశంలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకున్నట్టుకపోయింది. ఒక్క కర్ణాటకలో తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ఉంది. దేశంలో ఎక్కడ కాంగ్రెస్ లేదు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ 17 పార్లమెంటు గెలిపియండి, పైన కాంగ్రెస్ వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, మేము ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేరాలంటే మీకు ఇవ్వాలంటే ఇప్పుడు మళ్ళీ గెలిపియాలంటారు. మొన్న 6 గ్యారంటీలు ఇచ్చి మిమ్మల్ని మోసం చేసి మళ్ళా మోసం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. పైన రాహుల్ గాంధీ వస్తున్నామా? కాంగ్రెస్ ఉంది పైన? కాంగ్రెసే లేదు. పైన రాహుల్ గాంధీ లేడు. రాహుల్ గాంధీ వచ్చేది లేదు. ప్రతిపక్షంతో ప్రధానమంత్రి ఎవరో పేరే లేదు. నరేంద్ర మోదీకి ఎదురుగా ఎవరో ప్రతిపక్షంలో పలానా వ్యక్తి ప్రధానమంత్రి క్యాండిడేట్ అనే పేరే లేదు ఇలా. మరి ఈరోజు అటువంటి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ మీ ముందరకు వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఎక్కడ లేదు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పార్టీ ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఎక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో